నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ కరోనా కాలంలో ఉపాధి అవకాశాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు అందరూ ఉపాధి అవకాశాలను కోల్పోయి చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్నారు. వీరి ఉపాధి కోసం ప్రభుత్వం చాలా పనులను చేస్తుంది. వాటిని ఉపయోగించుకున్నట్లయితే ఉపాధి అవకాశాలను కల్పించుకోవచ్చు. జీవనోపాధి కొరకు మనకు ఒక మార్గం అనేది దొరుకుతుంది. దీనికోసమే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని సన్నకారు, చిన్నకారు రైతుల కుమారులు మరియు నిరుద్యోగ యువకులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది కూడా ప్రతి వ్యక్తికి 100 రోజుల పని కల్పిస్తుంది అని మనకు తెలుసు. ఈ 100 రోజుల పనే కాకుండా స్వయం ఉపాధికి ఉపయోగపడే విధంగా కొన్ని కార్యక్రమాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చేపడుతుంది. చాలామందికి ఈ విషయాలు తెలియవు. ఒకవేళ తెలుసుంటే వాటిని ఫాలో కండి. తెలియకపోతే తెలుసుకొని మనలాంటి నిరుద్యోగులకు తెలియజేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఈ సంస్థ సన్నకారు, చిన్నకారు రైతుల కోసం వారి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ప్రతి సన్నకారు, చిన్నకారు రైతులకు పశువుల పాక అంటే పశువుల షెడ్డు కోసము ఈ సంస్థ ఉచితంగా 58,976 రూపాయలను అందిస్తుంది. అంటే వీటిని ఉపయోగించుకొని ఈ ఒక షెడ్డు నిర్మించుకొని దాంట్లో ఒక 5 నుంచి 6 పాడి గేదెలు కొనుక్కొని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొని జీవనం సాగించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ వారు పశువుల పాక కోసం 58,976 రూపాయలను ఫ్రీగా ఈ సన్నకారు, చిన్నకారు రైతుల కోసం అందిస్తుంది. అంతేకాకుండా గొర్రెల మరియు మేకల పెంపు కోసం వాటికి ఒక షెడ్డును, ఒక పాకను నిర్మించుకోవడానికి ఈ సంస్థ 51,896 రూపాయలను ఉచితంగా అందిస్తుంది. ఈ విధంగా ఈ డబ్బులను ఉపయోగించుకొని మేకల కోసం, గొర్రెల కోసం ఒక పాకను నిర్మించుకొని, అదేవిధంగా పాడి పశువుల కోసం ఒక పాకను నిర్మించుకొని స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ఉచితంగా ఈ డబ్బులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అందిస్తుంది. అంతేకాకుండా ఇవాళ కోళ్ళ పెంపకానికి కూడా, అవి నాటుకోళ్ళు కానివ్వండి, బ్రాయిలర్ కోళ్ళు కానివ్వండి, వాటిని పెంచుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి కోళ్ళ షెడ్డు నిర్మాణానికి
ఈ సంస్థ 37,487 రూపాయలను ఉచితంగా అందిస్తుంది. ఆ విధంగా నిరుద్యోగ యువకులైన, సన్నకారు చిన్నకారు రైతులైన వీటిని ఉపయోగించుకొని కోళ్ళ షెడ్లను, పశువుల షెడ్లను, గొర్రెల మరియు మేకల షెడ్లను నిర్మించుకోవడానికి ప్రభుత్వము చేసే ఈ సహాయాన్ని ఉపయోగించుకొని స్వయం ఉపాధి పొందాలనే నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా కూరగాయల సాగు నిమిత్తం చాలామంది సన్నకారు చిన్నకారు రైతులకు కొద్దో గొప్ప భూమి ఉంటుంది. ఆ భూమి ఉన్న రైతులు కూరగాయలను పండించుకొని వాటి మీద ఉపాధి పొందడానికి ఈ సంస్థ వారు కూరగాయల సాగు కోసం 1,17,464 రూపాయలను ఉచితంగా అందిస్తుంది. మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కూరగాయల సాగు కోసం ఉచితంగా 1,17,464 రూపాయలను ఉచితంగా అందిస్తుంది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఇక్కడ వర్తిస్తాయి. ఆ నియమ నిబంధనలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ కూరగాయల సాగు కోసం మీకు 1,17,000 రూపాయల చిల్లర ఆ సంస్థ మీకు అందించాలంటే ఖచ్చితంగా మీరు సన్నకారు చిన్నకారు రైతులైనా అయి ఉండాలి, లేకపోతే వారి కుమారులైన నిరుద్యోగులైనటువంటి కుమారులైనా అయి ఉండాలి. ఇది సన్నకారు చిన్నకారు రైతులకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కూరగాయల సాగు కోసం మినిమం కమ్సే కమ్ 1 అరెకరం భూమి కలిగి ఉండాలి. ఈ భూమిలో మీరు కూరగాయలు సాగు చేసుకోవడానికి ప్రభుత్వము ఈ ధన సహాయాన్ని చేస్తుంది. ఈ ధన సహాయం ఏ విధంగా ఉంటుంది అంటే ఉపాధి హామీ కూలీలకు, అంటే కూరగాయల సాగుకు సంబంధించినటువంటి పందిరి వేయడానికి ఉపాధి హామీ కూలీలకు 21,101 రూపాయలను చెల్లిస్తుంది. అంతేకాకుండా సామాగ్రి కోసం ఈ కూరగాయల పందిరికి మన రాతి పోళ్లకు సంబంధించినటువంటి పోళ్ళు కొనుక్కోవడానికి, జీవైర్ కొనుక్కోవడానికి 96,360 రూపాయలను చెల్లిస్తుంది. ఇక్కడ రాతి పోళ్ళ కోసం, జీవైర్ కోసం, ముడి సరుకు కోసం కేటాయించే 96,000తో పాటు వాటిని భూమిలో పాతడానికి ఉపాధి హామీ కూలీలకు 21,000 చిల్లర రూపాయలను కూడా కేటాయిస్తుంది. ఇంత మంచి అవకాశం ఉంది. మీకు 1 అరెకరం ఉన్నట్లయితే ఈ 1,17,000 రూపాయలను సద్వినియోగం చేసుకొని 90 పోళ్లను మీకున్నటువంటి అరెకరం భూమిలో వాటిని పాతుకొని వాటిపైన జీవైర్ అల్లుకొని కూరగాయలను సాగు చేసుకొని ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఖచ్చితంగా ఇది చాలా మంచి పథకం. దీనిని విద్యార్థులు, సన్నకారు చిన్నకారు రైతులు తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అంతేకాకుండా ఈ గొర్రెల మేకల పాక కోసము సంస్థ వారు ఇచ్చే 51,896 రూపాయలలో ఈ ఉపాధి హామీ కూలీలకు, అంటే ఆ షెడ్డు నిర్మాణానికి వచ్చే కూలీల కోసము 818 రూపాయలను చెల్లిస్తుంది. అదేవిధంగా ముడి సరుకు కోసము 51,890 రూపాయలను చెల్లిస్తుంది. ముడి సరుకు అంటే ఏంటి? ఆ షెడ్డుకు, కోళ్ళ షెడ్డుకు సంబంధించినటువంటి పోళ్ళు కానివ్వండి, పందిరికి సంబంధించినటువంటి రేకులు కానివ్వండి, పైపులు కానివ్వండి, వీటికి 51,896 రూపాయలను చెల్లిస్తుంది. మొత్తంగా ఈ పాక కోసము ప్రభుత్వం వారు గొర్రెల మేకల పాక కోసం మొత్తంగా 52,714 రూపాయలను చెల్లిస్తుంది. ఈ విధంగా నిరుద్యోగ యువకులైన,
సన్నకారు చిన్నకారు రైతులైన వారి కుమారులైన ఈ కష్టకాలంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు అందించేటువంటి ఈ ఉచితమైన సహాయాన్ని పొంది తమ యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఫ్రెండ్స్, దీనికోసము మనం చేయవలసిందల్లా ఏమిటంటే, మన పేరు పైన కానివ్వండి, లేదా మనం సన్నకారు చిన్నకారు రైతులమైనట్లయితే మన తండ్రి పేరు మీద కానివ్వండి, మన తల్లి పేరు మీద కానివ్వండి భూమి ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ROR అంటే ఇవాళ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. లేటెస్ట్ భూమికి సంబంధించిన వివరాలు ఒక జిరాక్స్ కాపీ, అదేవిధంగా ఈ ఉపాధి హామీకి సంబంధించినటువంటి మనకిచ్చేటువంటి ధృవీకరణ పత్రం, ఉపాధి హామీ పథకంలో భాగంగా మనకు కార్డు ఇస్తూ ఉంటారు. ఆ కార్డు జిరాక్స్ ప్రతి మరియు గ్రామసభ తీర్మానం, మనం ఏ గ్రామంలో అయితే ఉన్నామో ఆ గ్రామ సెక్రటరీ ద్వారా ఇదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఇతను సన్నకారు చిన్నకారు రైతు, ఇతనికి ఇంత భూమి ఉంది, ఇతను కోళ్ళ పెంపకానికి కానివ్వండి, కూరగాయల సాగును కానివ్వండి, బర్రెల గొర్రెల షెడ్డును కానివ్వండి వేసుకోవడానికి తీర్మానిస్తున్నాము అని చెప్పేసి గ్రామ సభ ద్వారా ఒక తీర్మానాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా మనము సన్నకారు చిన్నకారు రైతులము అని చెప్పేసి MRO ద్వారా ఒక ధృవీకరణ పత్రం తీసుకోవాలి. దీనికి చేయవలసిందల్లా ఏం లేదు, మనకు జిరాక్స్ సెంటర్లో సన్నకారు చిన్నకారు రైతుకు సంబంధించినటువంటి ఒక ప్రొఫామా దొరుకుతుంది. దాని మీద మనకు భూమికి సంబంధించినటువంటి వివరాలు రాసి ఇచ్చినట్లయితే MRO గారు అన్నీ పరిశీలించి ఇతను సన్నకారు చిన్నకారు రైతు అని చెప్పేసి ఒక ధృవీకరణ పత్రము ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు, మరియు సన్నకారు చిన్నకారు రైతుకు సంబంధించినటువంటి డాక్యుమెంటు, మన యొక్క ఆధార్ కార్డు, ఇవన్నీ కలిపి మన గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేసుకున్నా పర్వాలేదు. లేదనుకుంటే మండల పరిధిలో APO గారు ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఉంటారు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అతని దగ్గర కూడా మనం ఒక అర్జీ పెట్టుకున్నట్లయితే ఇవన్నీ డాక్యుమెంట్స్ని కలిపి నేను కూరగాయల సాగు నిమిత్తము ఉపాధి పొందదలుచుకున్నాను, మీరు నాకు కూరగాయల సాగు కోసము జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు చేసే సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నానని ఒక వైట్ పేపర్ మీద దరఖాస్తు రాసి మనకున్నటువంటి సన్నకారు చిన్నకారు రైతుల డాక్యుమెంటు, ఆధార్ కార్డు, మళ్ళీ NREGS వాళ్ళు ఇచ్చే కార్డు, ఆధార్ కార్డు, భూమి డాక్యుమెంటు ఇవన్నీ యాడ్ చేసి మనం అతనికి అందించినట్లయితే ఒక వారం 10 రోజులలో వాళ్ళు పరిశీలించి మనకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ చెప్పేది పక్కా సమాచారము, ఇందులో ఎలాంటి తేడా లేదు. నేను దరఖాస్తు చేసుకున్నాను. చూడండి, ఇది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా గ్రామీణాభివృద్ధి వారు ప్రచారం చేయడానికి తీసుకొచ్చినటువంటి కరపత్రం. దీంట్లో అన్ని వివరాలు ఉన్నాయి. దీనిని బట్టి నేను స్వయంగా ఒక నాటుకోళ్ళ పెంపకానికి కూరగాయల సాగుకు చేయడానికి నిర్ణయించుకొని స్థానికంగా ఉన్నటువంటి APO గారిని కలవడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ తోటి నేను దరఖాస్తు కూడా చేయడం జరిగింది. ఇది పక్కా వాస్తవం. మీరు తెలుసుకొని మీకు అన్ని అర్హతలు ఉన్నట్లయితే మీరు కూరగాయల సాగుకు కానివ్వండి, కోళ్ళ షెడ్డుకు కానివ్వండి, లేదన్నట్లయితే గొర్రెల మేకల షెడ్డుకు కానివ్వండి, పశువుల షెడ్డుకు కానివ్వండి, ఉచితంగా గ్రామీణాభివృద్ధి వారు అందించే సహాయ సహకారాలను పొంది స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుకుంటారని ఆశిస్తున్నాను. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఈ సమాచారం మీ దగ్గర ఉండి మీకు తెలిసినట్లయితే తెలియని వాళ్లకు ఈ సమాచారాన్ని అందించి ఈ కరోనా కష్టకాలంలో ఖచ్చితంగా స్వయం ఉపాధి కొరకు ఇతరులకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.